అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనశ్రీ. సో నేను ఈ ధ్యాన ప్రయాణం మొదలుపెట్టి ఇంచుమించిన 5వ తరగతి నుంచి నేను స్టార్ట్ చేశాను ధ్యానం చేయడం. సో ధ్యానం ఎందుకు పిల్లలకి అవసరం ఏముంది, నేను మా అమ్మగారి ద్వారా ధ్యానంలోకి వచ్చాను. మా అమ్మగారు చెప్పేవారు, కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది, చదువు ఇంకా బాగా వస్తుంది, ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చో, బాగుంటుంది ధ్యానం అంటే. దొంగగా అలా కళ్ళు మూసుకుని చేస్తానని అట్లా చెప్పేదాన్ని. ఒక 5 నిమిషాలు కూర్చోవడం కూడా చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఆ వయసులో అలా కళ్ళు మూసి కూర్చోవడం, ఏ వయసులో అయినా కళ్ళు మూసి కూర్చోవడం కష్టమే. ఎందుకంటే కళ్ళు తెరిచి ఎంతసేపు అయినా మనం అలా చూస్తూ ఉంటాం, కానీ కళ్ళు మూసుకుని ఒక దాని మీద ధ్యాస పెట్టాలంటే చాలా కష్టం అది. సో ఆ చిన్నప్పుడే మా అమ్మగారు చెప్తూ ఉన్నా నేను అలాగా ఎస్టేట్ చేసుకుంటూ వచ్చాను. అలాగా 5 మినిట్స్ కూడా కళ్ళు మూసుకుని కూర్చోలేని అమ్మాయిని 24 గంటలు కంటిన్యూస్గా ధ్యానం చేశాను. సో ఏంటి అంటే 5 నిమిషాలు కూడా కళ్ళు మూసుకు కూర్చోవడం కష్టం అని ఫీల్ అయిన అమ్మాయిని 24 గంటలు ఎలా కూర్చోగలిగానంటే ఆ ధ్యానంలో ఉన్న మ్యాజిక్ని నేను పొందగలిగాను, ఫీల్ అవ్వగలిగాను. ఇప్పుడు ఎలా అంటే మామిడి పండు బాగుంటుంది అని మాత్రమే మనం చెప్పగలం, తిని చూస్తేనే మనకు ఆ రుచి తెలుస్తుంది. అలా ధ్యానం కూడా అలా చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తూ ధ్యానం ఎన్వైర్న్మెంట్లోనే పెరిగాను, ధ్యానులతోనే పెరిగాను. ఇంక వేరే ప్రపంచం అంటూ తెలీదు. ధ్యాన సేవ ఇంకిదే ఒక ప్రపంచం. అయితే అప్పటి వరకు ఏదో ధ్యానం చేస్తున్నాను, ఇంట్లో బాగుంది, అంత హ్యాపీ, అంతవరకు అయిపోయింది. ఎప్పుడైతే సార్ పైమా బాధ్యత నాకు ఇచ్చారో అప్పటి నుంచి అసలైన టీచింగ్స్, లెర్నింగ్స్ అనేవి మొదలయ్యాయి. అంటే నేను చాలా కామ్ అనమాట, మాట్లాడడం భయం, నాకు అన్నిటికీ భయపడుతూనే ఉన్నాను. ఈ ధ్యానం చేసిన భయాలు చాలా ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే నేను సేవ చేయడం, పైమా ద్వారా నేను సేవ చేయడం స్టార్ట్ చేశానో 0 నుంచి హీరోలా ట్రాన్స్ఫర్ అయ్యాను. బికాజ్ ఆఫ్ సేవ. 0 భయం నుంచి కాన్ఫిడెంట్గా తయారయ్యాను, 0 నుంచి హీరోగా తయారయ్యాను. ఈగో నుంచి అన్కండిషనల్ లవ్ ఇవ్వగలిగేలా తయారయ్యాను. ఎలా సాధ్యం అయ్యింది అంటే ధ్యానం చేస్తూనే, ధ్యానంతో పాటు సరైన అవగాహన, ఇంప్లిమెంటేషన్. సేవ అంటే ఏంటి, నిస్వార్థమైన సేవలో మళ్ళీ నిస్వార్థమైన సేవ అంటే ఏంటి, ఇవన్నీ కూడా పైమా ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను. ఈరోజు నాకు మైక్ పట్టుకుంటే షివరింగ్ వస్తుంది, నాకు భయం మైక్ అంటే. అలాంటిది ఈరోజు యాంకరింగ్ చేయగలుగుతున్నాను అండ్ మీతో ఎంత ఫ్రీగా మాట్లాడగలుగుతున్నానంటే కేవలం ధ్యానం ద్వారానే. అలానే కెరియర్లో కూడా ఏ రోజు కూడా కష్టపడలేదు, ఏ రోజు చాలా సింపుల్గా. ఇప్పుడు చూడండి, మనం ఒక 50 అంతస్తుల బిల్డింగ్ ఎక్కాలనుకోండి, మీకు చాలా చాయిసెస్ ఉంటాయి. మెట్లెక్కి వెళ్ళచ్చు, పాక్కుంటూ వెళ్ళచ్చు, లిఫ్ట్ మార్గంలో కూడా వెళ్ళచ్చు. ధ్యాన మార్గం ఎలాంటిదంటే లిఫ్ట్ మార్గం లాంటిది అనమాట. మీ గోల్స్ రీచ్ అవ్వాలి అంటే మీరు కష్టపడైనా చేయొచ్చు, ఇష్టపడైనా చేయొచ్చు, కానీ ఈజీగా మనకి చక్కగా స్వామికారం, స్వకారం రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అంటే కేవలం ధ్యాన మార్గమే ఒక్కటే ఉంది మన జీవితంలో. ఎంత ధ్యానం చేస్తామో, ఎంత ఆధ్యాత్మికంగా ఎదుగుతామో మన లైఫ్ అంత సింప్లిఫై అయిపోతుంది, అంత బ్యూటిఫుల్గా, అంత ఎన్హాన్స్డ్గా అవుతుంది. ఇది నేను విన్న జ్ఞానం కాదు, ఇది నా అనుభవ జ్ఞానం. గత 16 సంవత్సరాలుగా నేను ధ్యానం చేస్తూ నా అనుభవంతో నేను చెప్తున్నాను ఈ మాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలకి తల్లిదండ్రులు ఏమి ఇవ్వాలనుకుంటారండి? ఆనందమైన జీవితం. ఇప్పుడు చదువులు చదివించినా, ఏం చేసినా, ఉద్యోగాలు చేసినా దేనికోసం? రేపు పిల్లలు ఆనందంగా ఉంటారని. కానీ ఒకటి గుర్తుపెట్టుకుని, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ₹1,00,00,000 ఉండి వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటే మీకు ఆనందం వస్తుందా? లేదు కదా. 1,00,00,000 ఉన్నా లేకపోయినా, 0లో ఉన్నా సరే ఆనందంగా జీవించడం బతుకు. సొసైటీలో ఆనందంగా జీవించాలి, కాన్ఫిడెంట్గా ఉండాలని నేర్పించే మార్గమే ఈ ధ్యాన మార్గం. ప్రతి పేరెంట్స్ కూడా ఏదైనా పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే డెఫినెట్గా వాళ్ళని ధ్యాన మార్గంలోకి తీసుకురండి. మీరు అంతకు మించి ఎన్ని ఇచ్చినా సరే అది తాత్కాలికమే, ఇది మాత్రం ఎప్పుడు ఉండేదే. ధ్యానం వాళ్ళకి అనంతం ఉపయోగపడుతుంది, ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది. సో ఈ రోజు నుంచి మీ ఇంట్లో, ఎందుకంటే మీరు పొందింది మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటారు లేదా? మీ ఆస్తులు అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఇది వారసత్వం అవనివ్వండి, పిల్లలకి ఇవ్వాలనుకుంటారా లేదా? అన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ధ్యాన మార్గాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా ఒక వివేకానందుని చూస్తాము, ఒక రమణ మహర్షిని చూస్తాము, ఒక పత్రిజీ లాంటి వాళ్ళని చూస్తాం మనం ఈ భూమి మీద. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధన గురించి మనం ఒక విషయం తెలుసుకుంటే ధన అంటే ఏంటో అర్థమవుతుంది. ఓ రోజు పత్రి సార్ రాజమండ్రిలో ఉన్నారు.
దివాన్జీ గారు వాళ్ళ ఫాదరు ఇక్కడే కూర్చుంది, వాళ్ళ మదర్ శైలజ మేడం. నేను ధనాన్ని చూసిన తర్వాతే నేను వెళ్తాను అని చెప్పారంట సారు. ఆ అమ్మాయి ఏమో స్కూల్కి పోయింది. వీళ్ళ డాడీ పోయి మా అమ్మాయిని పంపించండి, కొంచెం పని ఉందంటే ఆ స్కూల్ వాళ్ళు పంపించట్లేదంట. ఆయన వచ్చి చెప్పారంట పత్రిసారికి, సార్ ఆ అమ్మాయి పంపించట్లేదు స్కూల్లో నుంచి, సో మీరు వెళ్ళిపోండి సార్, మీకు టైం అవుతుందంటే, నాకు అక్కడ నెక్స్ట్ ఏదైనా క్యాన్సిల్ అయినా పర్లేదు, నేను మాత్రం ఇక్కడే ఉంటా, అమ్మాయిని చూసిన తర్వాత నేను పోతానని చెప్పారంట సారు. లాస్ట్కు వాళ్ళ అమ్మమ్మ చచ్చిపోయిందని చెప్పేసి ఆ అమ్మాయిని స్కూల్లో నుంచి తీసుకొచ్చి పత్రిసారికి చూపిస్తే షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయారంట సారు. అంటే ఈ మాస్టర్ని అంత చిన్న వయసులోనే ఐడెంటిఫై చేశారు పత్రిసారు. గట్టిగా చప్పట్లు కొడతాం పత్రిసార్కి. అండ్ నాలో ఇంత శక్తి ఉందని నాకు గుర్తు చేసి, నాకు తెలియని శక్తి నాలోనే ఉందని గుర్తు చేసింది నా గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. నాకు తెలియదండి నేను ఇలా మాట్లాడగలను, నాకు తెలియదు ఎంతమందిని ఇన్స్పైర్ చేయగలను. కేవలం పత్రి సార్ నువ్వు చేయగలను. నాకు బాధ వచ్చేది ఇదేంటి పత్రి సార్కి లోపల ఉన్నాయని తెలిసిపోతే అంటాయి కదా, ఆయన తెలియదు నా కెపాసిటీ ఏంటో, నా వల్ల కాదు ఇవన్నీ అని. ఎందుకు నన్ను ఇలా చెయ్యి నువ్వు ఇంకా చెయ్యాలి, ఇంకా చెప్పాలి, ప్రపంచం అంతా తిరగాలని ఎందుకు అంటున్నారు? నేను నా వల్ల కాదు కదా, నేను ఇంట్లోంచి బయటికే రాను, అలాంటిది ఏంటి అని చాలా ముందు ఆ మదనం జరిగిందనమాట. కానీ గురువు చెప్పింది గురితో ఇంప్లిమెంట్ చేశాను నా లైఫ్లో. నా లైఫ్ కూడా అంత అద్భుతంగా ఎన్హాన్స్ అయింది. కేవలం ఈరోజు ధన ఇలా నుంచుని మాట్లాడగలుగుతుంది, ఇంత ఆనందంగా ఉండగలుగుతుంది, కేవలం దానికి కారణం నా గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. డీప్ గ్రాటిట్యూడ్ అందరికి సార్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధన.